2026లో నా దగ్గర డబ్బులుంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? బంగారంలోనా? రికార్డ్ స్థాయిలో ఉంది. వెండిలో? అది రికార్డ్ స్థాయిలో ఉంది. ఈవెన్ స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడదాం అంటే గత 2 వారాల నుంచి ఈ ఒక్క ఇమేజ్ ని చూపిస్తూ ఈ శామ్యూల్ బర్నర్ గతంలో చాలా స్టాక్ మార్కెట్ క్రాషెస్ ని ప్రిడిక్ట్ చేశారు. 2000 లో వచ్చిన .com బబుల్, 2007-8 లో వచ్చిన హౌసింగ్ మార్కెట్ క్రాష్, దాంతోను ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి కదా. ఈవెన్ 2020 పాయింట్ లో కూడా తను మార్కెట్ క్రాష్ ని ప్రిడిక్ట్ చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ 2026లో మార్కెట్ పడబోతుందని చెప్తున్నారని ఈ ఒక్క ఇమేజ్ ని చూపిస్తూ చాలా వీడియోస్ మీకు సోషల్ మీడియా పర్టికులర్ గా యూట్యూబ్ లో గత 2 వారాల నుంచి సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ ఇది 2026లో మీరు చాలా సార్లు చూసే ఇమేజ్ అవుతుంది. మీరు స్టాక్ మార్కెట్ లో ఉంటే క్రాష్ వస్తుంది 2026లో అని. ఈ ఒక్క డేటానే కాదు, ఈ మధ్య కాలంలో మన మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ లో చాలా నెగిటివ్ పాయింట్స్ నేను మీకు మెన్షన్ చేశాను. ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాసిన రాబర్ట్ కియోసాకి గారు ఇప్పటి వరకు రానంత బిగ్ క్రాష్ స్టాక్ మార్కెట్ లో రాబోతుందని, 30-year బబుల్ బర్స్ట్ అవబోతుందని, హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్రాష్ రాబోతుందని తను వార్నింగ్లు ఇస్తూ ఉన్నారా? అది కూడా గత కొద్ది రోజుల నుంచి. ఇది ఇన్వెస్టర్స్ ని టెన్షన్ పెడుతుంది. ఈవెన్ ఇది ఒకటే కాదు, మార్కెట్ లో డబ్బులు పెట్టాలనుకుంటున్న వాళ్ళని రే డాలియో ఫేమస్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ 2026లో డెట్ క్రైసిస్ రాబోతుంది, అమెరికన్ మార్కెట్ లో దీనికి ఇంపాక్ట్ అవుతాయి, ఇది ప్రపంచ మార్కెట్ల మీద ఇంపాక్ట్ చూపిస్తుందని. కాబట్టే ఎప్పుడూ లేనంతగా ఈ వారెన్ బఫెట్ గారికి సంబంధించిన కంపెనీ 31 లక్షల కోట్లకు సంబంధించిన క్యాష్ లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఇంతలా క్యాష్ లోకి వెళ్ళదు. మీరు గతంలో చూసారంటే వారెన్ బఫెట్ గారు మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు తన దగ్గర ఉన్న క్యాష్ ని తగ్గించుకుంటారు. మార్కెట్ ఎప్పుడైతే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి వెళ్ళిపోతుందో అప్పుడు తన క్యాష్ ని పెంచుకుంటారు. అలా రీసెంట్ టైమ్స్ లో వారెన్ బఫెట్ గారు హిస్టరీలోనే లేనంతగా 31 లక్షల కోట్లకు సంబంధించిన డబ్బుల్ని తన దగ్గర ఉంచుకున్నారు. మార్కెట్ క్రాష్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు. వారెన్ బఫెట్ లాంటి ఫేమస్ ఇన్వెస్టరే మార్కెట్ లో డబ్బులు పెట్టట్లేదు, క్యాష్ ని హోల్డ్ చేస్తున్నారు. మరి మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు 2026 ఖచ్చితంగా క్రాష్ అవుతుంది. బికాస్ వాల్యుయేషన్స్ అన్ని కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. S&P 500 కి సంబంధించిన PE కానీ, నాస్డాక్ కి సంబంధించిన PE కానీ, US మార్కెట్ కి సంబంధించిన వాల్యుయేషన్స్ అన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అండ్ ఇందాక మాట్లాడుకున్న వాటితో పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా AI బబుల్ రిస్క్ రాబోతుందని, ఒకప్పటి IMF చీఫ్ గీతా గోపీనాథ్ గారు కూడా క్రాష్ రాబోతుంది, పెద్ద వెల్త్ డిస్ట్రాయ్ అవ్వబోతుందని, ఈవెన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కూడా గ్లోబల్ ఎకానమీ 3 బబుల్స్ తో ఇప్పుడు సఫర్ అవుతుంది, కమింగ్ టైమ్స్ లో అవి బర్స్ట్ అవుతాయి, దీంతోనూ మార్కెట్స్ క్రాష్ అవుతాయని. ఈవెన్ ఈ బాండ్ ఈల్డ్ కర్వ్ కూడా గతంలో ఎప్పుడెప్పుడైతే మార్కెట్లు క్రాష్ అయ్యాయో అలాంటి స్టేజ్ కే వచ్చింది. కాబట్టి ఈసారి కూడా మార్కెట్ క్రాష్ అవుతుందని. వీటన్నిటికీ మూలంగా ఇప్పుడు రికార్డ్ స్థాయిలో అమెరికా డెట్ అప్పులు ఉండిపోయాయి. అమెరికా దీని రిలేటెడ్ గా సఫర్ అవుతుంది, దీంతో గ్లోబల్ మార్కెట్స్ కూడా సఫర్ అవుతాయని. ఇవన్నీ మీరు విన్నారు నెగిటివ్స్. పాజిటివ్స్ చూడండి. 2026లో మార్కెట్ 30,000కి 32,000కి వెళ్తుందని ఇండియాకి సంబంధించిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ మాత్రమే కాదు, గ్లోబల్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కూడా, మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కూడా 2026లో ఇండియా పెరుగుతుందని ఎలా చెప్తున్నారు? ఓ పక్కేమో క్రాష్ అంటున్నారు, ఒక పక్కేమో 2026 పెరుగుతుంది అంటున్నారు. రైట్ డెసిషన్ ఇక్కడ ఏమవుతుంది? ఉన్న నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి? ఇప్పుడు అసలు మనం ఏం చేయగలం? డబ్బులు ఉంది నా దగ్గర, ఏం చేయొచ్చు? నెల SIP చేస్తున్నాను, ఏం చేయొచ్చు? ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఉన్నాను, ఏం చేయొచ్చు? నేను ఏం చేయాలి ఇప్పుడు అన్నదానికి నా ఓన్ ఒపీనియన్స్ కూడా కాదు, పాసిబుల్ డేటా పాయింట్స్ అన్నిటిని కూడా మాట్లాడుకుంటూ ఒక కంక్లూజన్ తో ఈ వీడియోని ఎండ్ చేసుకుందాం. ఈ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఆల్రెడీ ఎప్పటి నుంచో స్టాక్ మార్కెట్ లో ఉంటే మీరు అసలు ఏ సంవత్సరంలో మార్కెట్ లోకి వచ్చారు? అండ్ వచ్చినప్పటి నుంచి మీరు పెట్టిన పెట్టుబడులపై మీ పోర్ట్ఫోలియోలో ఎంత లాభం మీకుంది, మరి ఈవెన్ నష్టమైనా ఎంత ఉంది? వీలైతే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్తారా? అలాగే మీరు కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మిగిలిన వాళ్ళ కామెంట్స్ ని కూడా గమనించండి. మీకు తెలియకుండానే చాలా నాలెడ్జ్ ని ఆ కామెంట్స్ ద్వారా మీరు పొందుతారు. అది సైకలాజికల్ గా మీరు మార్కెట్ లో ఉండడానికి యూజ్ అవుతుంది. ఉన్న నెగిటివ్స్ మొత్తాన్ని కూడా 3 కేటగిరీలో మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి US రిలేటెడ్ గానే ఉన్నవి, రెండవది గ్లోబల్ గా ఉన్నవి, మూడవది ఇండియా రిలేటెడ్ గా ఉంటున్నవి. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న దానికి ఇవ్వాలి. బట్ ఫస్ట్ US దగ్గర నుంచి వద్దాం. ప్రపంచ మార్కెట్లలో స్పెషల్లీ US మార్కెట్ లో ఏం జరిగినా దాని ప్రభావం మిగతా మార్కెట్ల మీద, ఇండియన్ మార్కెట్ల మీద ఉంటుంది. కాబట్టి మనం అంత తక్కువగా చూడడానికి లేదు. అందులో మొదటిగా ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో భయపడుతున్నది ఈ శామ్యూల్ బర్నర్స్ కి సంబంధించిన ఈ చార్ట్ గురించి. ఇది ఏం చెప్తుందంటే, ఈ C దగ్గర ఉంది చూసారా, ఈ వేలు C దగ్గర పెడుతున్న సంవత్సరాలు ఉన్నాయి చూసారా, ఆ సంవత్సరాల్లో మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయాలని. తర్వాత ఈ B దగ్గర ఉంది చూసారా, అక్కడ స్టాక్ మార్కెట్ లో ఎక్కువ ధరలకు ఉండింటాయి, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎక్కువ ధరలకు ఉండింటాయి, అక్కడ వాటిని అమ్మేయాలని. ఆ A దగ్గర ఉంది చూసారా, అప్పుడు పానిక్ వస్తుంది మార్కెట్ లో భారీగా క్రాష్ అవుతాయి. సో దట్ అది మనకి కొనుక్కునే అవకాశం తర్వాత ఇస్తుందనేలా తన
తన అభిప్రాయపడుతున్నారు. తన ఓవరాల్ థీమ్ ఎలాంటిదంటే మొత్తం గ్లోబల్ ఎకానమీ అంతా కూడా బ్రీత్ తీసుకుంటూ అలా ఉంచుతూ బ్రీత్ వదులుతూ ఉంటుంది. బ్రీత్ తీసుకోవడం, ఇన్హలేషన్ అంటే ఎకానమీ బాగా ఎక్స్పాండ్ అవ్వడం, కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వస్తాయి, ప్రజలంతా చాలా యుఫోరియాతో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. పాజ్ అవ్వడం అంటే మనం బ్రీత్ తీసుకుంటాం, తర్వాత ఒక దగ్గర ఆపుతాం, తర్వాత వదులుతాం కదా. బ్రీత్ తీసుకుంటున్నాం అంటే తన దృష్టిలో ఎకానమీ ఎక్స్పాండ్ అవడం, ఇక్కడ ఇదంతా అనమాట. అవన్నీ కింద తను ఇచ్చుంటారు. అండ్ అలా పెరిగే ప్రయత్నంలో ఎక్కడికి వచ్చినప్పుడు మనం అలర్ట్ అవ్వాలి, మళ్ళీ ఏ సంవత్సరంలో మళ్ళీ కొనాలి, మళ్ళీ ఏ సంవత్సరంలో అలర్ట్ అవ్వాలి, మళ్ళీ ఏ సంవత్సరంలో మళ్ళీ కొనాలి, ఇదంతా తను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఏ పాయింట్స్ లో మేజర్ గా పానిక్ జరిగి మార్కెట్లు భారీగా క్రాష్ అవుతాయని కూడా తను చెప్తున్నారు. 1999 ఎండింగ్ తర్వాత 2000 లో .com బబుల్ మనకు వచ్చింది. 2019 తర్వాత 2020 లో మేజర్ గా కోవిడ్ టైంలో మనకి క్రాష్ వచ్చింది. ఇవి రెండు ఈ మధ్య కాలంలో జరిగాయి కాబట్టి ఈ 2026 దగ్గర తను అమ్మేయమంటున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అమ్మేయడం మంచిది. బికాస్ గతంలో చెప్పిన రెండు జరిగాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారా, కానీ దానికి ముందేం జరిగింది అనేది చూడట్లేదు. 1981లో తను చెప్పింది ఏం జరగలేదు, 1965లోను తను చెప్పింది జరగలేదు, 1945లో కూడా తను చెప్పింది జరగలేదు, 1927లో జరిగింది కానీ అది ఆ సంవత్సరంలో కాదు, 1929లో 2 సంవత్సరాల తర్వాత. సో చూస్తే 3 సార్లు తను చెప్పింది జరిగింది, 3 సార్లు తను చెప్పింది జరగలేదు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ జస్ట్ బికాస్ లాస్ట్ 2 సార్లు జరిగింది కదా అని ఈసార్లు కూడా జరుగుతుందని పానిక్ మార్కెట్ లో ఈ చార్ట్ ని చూపించి క్రియేట్ అయ్యే సందర్భం ప్రెసెంట్ కనిపిస్తుంది. కాబట్టి నేను ఈ చార్ట్ ని 100% నమ్మట్లేదు. ఒకవేళ మీలో ఎవరైనా నమ్మదలుచుకుంటే 2026లో తనైతే అమ్మేయమంటున్నారు. రైట్ టైం టు బుక్ ప్రాఫిట్స్, మార్కెట్ నుంచి బయటకు వెళ్ళడం కరెక్ట్ అనేది తన ఒపీనియన్. అండ్ ఇది 1875లో అది కూడా ఒక ఫార్మర్ ఎకానమీ రిలేటెడ్ గా తను చూసిన కాన్సిక్వెన్సెస్ అన్నిటిని ఫ్రేమ్ చేసుకుంటూ చేసిన చార్ట్. నెక్స్ట్ ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నాం అంటే సమ్వేర్ ఇది కొంతగా ఒక్కొక్క టైంలో వర్క్ అవ్వడం వల్లే అదే మార్కెట్ లో ఒక భయాన్ని రేకెత్తిస్తుంది. కానీ దీని వెనక ఒక ప్రాపర్ డేటా ఎందుకు ఇయర్ లో ఇంపాక్ట్ ఉంటుందనేది లేదు. కాబట్టి వితౌట్ డేటా బ్యాకింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ లైన్స్ మార్కెట్ క్రాష్ అవుతుంది అనేది నేనైతే నమ్మలేను. కాబట్టి నేను ఈ ఇమేజ్ కి వాల్యూ ఇవ్వట్లేదు. ఇది మీరు చాలా దగ్గరలో చూస్తారు ఈ 2026లో. పర్సనలీ నేను దీన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నాను. సెకండ్, ఇది రాబర్ట్ కియోసాకి గారు చెప్తున్నది. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాసిన అతను తన రిలేటెడ్ గా తనకున్న ఎక్స్పీరియన్స్ తో తను చెప్పాలనుకుంటున్నది. గవర్నమెంట్ మీద నమ్మకం పోతుంది, పేపర్ కరెన్సీ మీద నమ్మకం పోతుంది, యుఎస్ కుంటున్న అప్పులతో వాళ్ళు వడ్డీలు కట్టలేని స్టేజ్ కు వెళ్ళిపోవడం వల్ల ప్రజలు వాళ్ళ కరెన్సీ మీద, గవర్నమెంట్ మీద నమ్మకాన్ని కోల్పోయినప్పుడు ఆల్టర్నేటివ్ టు కరెన్సీ గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ వీటి రిలేటెడ్ గానే కమింగ్ టైమ్స్ లో డిమాండ్ ఉంటుంది. ఒక మేజర్ క్రాష్ రాబోతుందని తను అభిప్రాయపడుతున్నారు. ఇది తను కంప్లీట్ గా యుఎస్ మార్కెట్ ని ఉద్దేశించి చెప్తున్నదే. కానీ తను ఏం చెప్తున్నారంటే యుఎస్ మార్కెట్ లో వస్తే ప్రపంచ మార్కెట్లు కూడా ఇంపాక్ట్ అవుతాయి అనేది తన అభిప్రాయం. కానీ ఈ సేమ్ ఇతనే గతంలో చాలా సార్లు సిల్వర్ డబల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది, ఇక్కడ కొనకపోతే ఎప్పటికీ కొనలేరని బోల్డ్ సార్లు తను చెప్పారు. అండ్ బోల్డ్ సార్లు మార్కెట్ క్రాష్ అని చాలా తక్కువ స్టేజెస్ లో ఉన్నప్పుడు కూడా మార్కెట్ గురించి తను నెగిటివ్ గానే మాట్లాడారు. కాబట్టి తను చెప్తున్న దాని రిలేటెడ్ గా అథెంటిసిటీ ఇన్ని సార్లు నెగిటివ్ గా చెప్పినప్పుడు, 10 సార్లు చెప్పినప్పుడు ఒక 2 సార్లు మార్కెట్ క్రాష్ అయితే నేను చెప్పాను కదా అని చెప్పుకోవడంలో లాజిక్ ఉండదు. కాబట్టి తిన మాటల్ని కూడా సీరియస్ గా మనం ఈ పాయింట్ లో తీసుకోవడానికి లేదు. బికాస్ ఆఫ్ పాస్ట్ మల్టిపుల్ టైమ్స్ ఇలాంటి సిమిలర్ కామెంట్స్ తన దగ్గర నుంచి వస్తాయి కూడా. ఈవెన్ రే డాలియో గారు ఏమని చెప్తున్నారు, ఈ యుఎస్ కి సంబంధించిన అప్పులు భారీగా పెరిగిపోతున్నాయి. $38 ట్రిలియన్ కి సంబంధించిన అప్పులు ప్రెసెంట్ యుఎస్ మోస్తూ ఉంది. వడ్డీ రేట్లు సరైన టైంలో కట్ కాకపోతే వాళ్ళు దానికి కట్టాల్సిన వడ్డీకే సరైన టైంలో కట్టలేక వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా రన్ చేయని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. యుఎస్ డెట్ క్రైసిస్ ముదిరిపోతుందని తన అభిప్రాయపడుతూ అది యుఎస్ మార్కెట్స్ ని, ప్రపంచ మార్కెట్లు ఇంపాక్ట్ చేస్తుందనేలా తను అభిప్రాయాల్ని షేర్ చేస్తున్నారు. యుఎస్ డెట్ క్రైసిస్ నేను అగ్రీ చేస్తాను, దాన్ని లైట్ తీసుకోవడానికి లేదు. బట్ అది అమెరికాకి సంబంధించింది, అక్కడ ఇంపాక్ట్ ఉంటే ఇక్కడ ఉంటుంది. బట్ అది ఈ పాయింట్ లో ట్రిగ్గర్ అవుతుంది, ఈ పాయింట్ లో దాని ఇంపాక్ట్ అనేది ఫుల్ స్కేల్ ఎకానమీ మీద పడుతుంది అనేది మనం గెస్ చేయలేం. కాబట్టి దీనిపైన మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, యుఎస్ డెట్ రిలేటెడ్ గా మనం ఎంత డీప్ అనాలిసిస్ చేసినా ఒక లాజికల్ కంక్లూజన్ కంటూ ఎండ్ లో రాలేం. భయపడతాం ఫర్ షూర్, యుఎస్ డెట్ అంత క్రైసిస్ లో ఉంటే ఎప్పుడు ఏం జరిగినా ప్రపంచ మార్కెట్లు పడిపోతాయి కదా అని. ఒకవేళ ఆ క్రైసిస్ రాకపోతే వాట్ ఇఫ్ నాట్, అలా లేకపోతే ఏంటి, అలా మన డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్ లోనే పెట్టుకొని కూర్చోగలుగుతామా? యుఎస్ లో ఎప్పుడో ఏదో జరుగుతుంది, బికాస్ వాళ్ళ రిలేటెడ్ గా డెట్ టూ మచ్ గా పెరిగిపోతుంది, అది వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, యుఎస్ దివాలా తీస్తుంది, దాంతో రెసిషన్స్ ఆర్ గ్లోబల్ సినారియోస్ అని ఇంపాక్ట్ అవుతాయి, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతాయి అనే నెరేటివ్ ఇవాళ స్టార్ట్
స్టార్ట్ అయింది కాదు, లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది కాదు, దానికి ముందు ఎప్పటి నుంచో ఉంటున్నదే. మరి బర్క్షైర్ ని రన్ చేస్తున్న వారెన్ బఫెట్ గారు పెద్ద మొత్తంలో క్యాష్ లోకి వచ్చారు కదా, తనకంటే తెలివైన వాళ్ళమా మనం? షూర్ గా కాదు. తనకి మనకు అసలు కంపారిజనే లేదు. తను లెజెండ్, నేను ట్రూగా ఒప్పుకుంటాను. బట్ మార్కెట్ అంతకంటే ఎక్కువ, ఎవ్వరికి అంతు పట్టదు. చూడండి, వారెన్ బఫెట్ వాళ్ళ క్యాష్ రిజర్వ్స్ మార్చ్ 2022 8 ట్రిలియన్ రూపీస్ దగ్గర, 8 లక్షల కోట్ల దగ్గరగా ఉన్నావు కాస్త ఇప్పుడు సుమారుగా 30 లక్షల కోట్లకి వెళ్ళాయా ఇప్పటి నుంచి, మార్చ్ 2022 నుంచి. ఒక్కసారి ఆ పాయింట్ లో నాస్డాక్ ఎక్కడుందో చూడండి. అక్కడి నుంచి ఆ 2022 దగ్గర నుంచి చూస్తే సుమారుగా 122% పెరిగింది మార్కెట్. సో తను ఎప్పుడైతే మార్కెట్ పడతది, మనం రిస్క్ లో ఉండకూడదని క్యాష్ లోకి వెళ్తున్నారో మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ లో ఉందని ఇంకా క్యాష్ లోకి వెళ్తున్నారు, ఇంకా మార్కెట్ పెరుగుతుంది. క్యాష్ లోకి వెళ్తున్నారు, మార్కెట్ పెరుగుతుంది. బికాస్ మార్కెట్ క్యాప్ టు జీడిపి వాల్యుయేషన్స్ చూసే ఫ్యాక్టర్ ఎక్స్పెన్సివ్ గా ఉంది. S&P 500 కి సంబంధించిన పి ఎక్స్పెన్సివ్ గానే ఉంది. షిల్లర్ పిఈ అని చూస్తారు, అది ఎక్స్పెన్సివ్ గానే ఉంది. యుఎస్ కి సంబంధించిన మార్కెట్స్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి కరెంట్ అంటే డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి, నో డౌట్. బికాస్ ఆఫ్ మ్యాగ్నిఫిసెంట్ 7 టాప్ 7 స్టాక్స్ ఇవి S&P 500 లో ప్రెసెంట్ 35%, 500 స్టాక్స్ లో జస్ట్ 7 స్టాక్స్ 35% మార్కెట్ క్యాపిటల్ ని కమాండ్ చేస్తున్నాయి. నాస్డాక్ లో ఐ థింక్ 65 to 70% కమాండ్ చేస్తున్నాయి. నాస్డాక్ 100 లో 100 స్టాక్స్ లో టాప్ 7 స్టాక్స్ 60 to 70% మార్కెట్ క్యాపిటల్ ని క్యారీ చేస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ వాటిల్లో ఆ 7లో ఒక్క దాంట్లో స్పెషల్లీ ఎన్విడియాలో కరెక్షన్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా నాస్డాక్ పడుతుంది, ఖచ్చితంగా S&P 500 పడుతుంది. యుఎస్ మార్కెట్ లో పడితే గ్లోబల్ మార్కెట్స్ పడతాయి. కాబట్టి వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. ఏదో రోజు ఈ వాల్యుయేషన్స్ జస్టిఫై అవ్వవు. కాబట్టి ఆ టైంలో మార్కెట్ పడినప్పుడు కొనుక్కుందాంలే అని వారెన్ బఫెట్ గారు క్యాష్ లోకి వెళ్తున్నారు. ఇది పేషెన్స్ తో ఉండేవాళ్ళు, ఓపికతో ఉండేవాళ్ళు చేసే అద్భుతమైన పని. దీంట్లో అసలు మనం వంక పెట్టడానికి లేదు. కానీ ఇక్కడ వచ్చే క్వశ్చన్ అంతా ఏంటంటే, హయ్యర్ వాల్యుయేషన్స్ ఎన్ని సంవత్సరాల పాటు సస్టైన్ అవుతాయి? దీనికోసం నేను ఈ టైం లైన్ లో నేను మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. నేను వారెన్ బఫెట్ గారి ఈ థీసిస్ రిలేటెడ్ గా ఎందుకు కన్సర్న్ తో ఉన్నానని. హీజ్ ఎ లెజెండ్, నేను కంప్లీట్లీ అగ్రీ చేస్తాను. బట్ నేను ఈ పాయింట్ లో, ఈ టైం లైన్ లో నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అక్కడ మనం దాని రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. ఏఐ బబుల్ రిలేటెడ్ గా కూడా అక్కడే నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. అండ్ ఫర్దర్ గా ఉంటున్న నెగటివ్స్ ఏంటి? బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఏఐ బబుల్ రిస్క్ గురించి మాట్లాడుతున్నారు. నేను కంప్లీట్లీ దీనికి అగ్రీ చేస్తాను. ఏఐ బబుల్ రిలేటెడ్ గా రిస్క్ కి నాకు కన్సర్న్ ఉంది. అది కూడా మనం ఆ పాయింట్ దగ్గర, ఆ టైం పీరియడ్ దగ్గర, ఏఐ రిలేటెడ్ గా ఉన్న దగ్గరే మాట్లాడుకుందాం. గీతా గోపీనాథ్ గారు కూడా సిమిలర్ కన్సర్న్ నే వ్యక్తం చేస్తున్నారు. టాప్ స్టాక్స్ అన్నిట్లోనూ ఎక్కువ ఉంది అండ్ ఏఐ రిలేటెడ్ గా బజ్ ఉంది. వాటి గురించి తన కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ గ్లోబల్ ఎకానమీ రిలేటెడ్ గా ఉన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కూడా 3 బబుల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒకటి డెట్, యుఎస్ రిలేటెడ్ గా అప్పు, దాని గురించి బబుల్ ఉందని. వాళ్ళ రిలేటెడ్ గా క్రిప్టో కరెన్సీస్ రిలేటెడ్ గా బబుల్ ఉందని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏఐ రిలేటెడ్ గా కూడా బబుల్ ఉందని. ఈ మూడిట్లో ఉంటున్న బబుల్స్ కమింగ్ టైమ్స్ లో బర్స్ట్ అయినప్పుడు, ఒక బబుల్ బర్స్ట్ అయినా అది ఇంకొక బబుల్ ని ఇంపాక్ట్ చేస్తూ ఓవరాల్ 3 బబుల్స్ బర్స్ట్ అయినప్పుడు ఓవరాల్ మార్కెట్స్ లో ఇంపాక్ట్ ఉంటుందని వాళ్ళ అభిప్రాయం. అండ్ ఇన్వర్టెడ్ ఈల్డ్ కర్వ్ రిలేటెడ్ గా కూడా గతంలో ఎప్పుడెప్పుడైతే ఇన్వర్టెడ్ గా అంటే ఈ లైన్ కి బిలో వెళ్ళిందో, ఈల్డ్ అనేది 0 కంటే కిందకి వెళ్ళిందో, దాని తర్వాత అంతా కూడా మార్కెట్ లో ఫాల్ వచ్చింది. అలా 1980 రెసిషన్ కానీ, 1990s రెసిషన్ కానీ, .com బబుల్, హౌసింగ్ క్రాష్, పాండమిక్ క్రాష్, ఇవన్నీ కూడా తర్వాత వచ్చినవే. అండ్ ఇప్పుడు కూడా సిమిలర్ సినారియోనే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా సిమిలర్ గా కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఒక క్రాష్ వస్తుందని ఇలా అభిప్రాయపడుతున్నారు. బట్ దీని రిలేటెడ్ గా మనం వాలిడేట్ చేయడానికి ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది. ఎందుకంటే గతంలో అలా జరిగింది కదా అని చెప్పడానికి కన్వీనియంట్ గా మనం ఎగ్జాంపుల్స్ అయితే ఇలా ప్లాట్ చేసుకోగలం. కానీ ఇన్ బిట్వీన్ వీటికి మధ్యలో కూడా చాలా సార్లు మార్కెట్స్ బానే పడ్డాయి. అవి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అండ్ ఒక్కసారి కిందకి వెళ్ళాక పైకి వచ్చాక ఏదో ఒక పాయింట్ లో చాలా ఇయర్స్ పాటు, ఒక డికేడ్ పాటు పైన ఉంది అనుకోండి, ఆ టైంలో ఏదో ఒక పాయింట్ లో మార్కెట్ పడి ఉంటుంది. అక్కడ ఒక లైన్ డ్రా చేసి అంతకు ముందు కిందకి వెళ్ళాక మళ్ళీ పైకి వస్తున్నప్పుడు ఇలా పడింది కాబట్టి కిందకి వెళ్ళిన ప్రతిసారి పడుతుంది అనుకోవడంలో కూడా నాకు లాజిక్ అనిపించట్లేదు. కాబట్టి దీన్ని కూడా 100% స్ట్రెంత్ తో నేను చూడట్లేదు. అన్ని ఇలా చెప్పేసేయండి, నెగిటివ్స్ అన్ని బయటికి తీసేసేయండి, మీరు పాజిటివ్ గానే మార్కెట్ గురించి ఆలోచిస్తారు. కాదు, నేను చూసే నెగిటివ్స్ ఉన్నాయి, కానీ ఇవి కన్వీనియంట్ గా మనం డ్రా చేసుకొని ఇందుకు పడిపోతుంది మార్కెట్ అని పానిక్ అయ్యేటివి ఇది కాదు. మనం చూసి భయపడాల్సినవి. నిజంగా మనం డబ్బులు పెట్టకూడదు, ఆగాలి. కానీ అది ఆగాల్సిన రీజన్స్ ఇవి కాదు. అదేంటో కూడా చెప్తాను. మన ఇండియా రిలేటెడ్ గా రిస్క్ అండ్ అసలు మనం ఏం చెయ్యొచ్చు మన పెట్టుబడి రిలేటెడ్ గా, బంగారం, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గాని మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేసిన డేటా 30% ఆఫ్ ద వీడియో మాత్రమే. ఇంకా చాలా ఇంపార్టెంట్ డేటా తర్వాత ఉంటుంది. బట్ అన్నిటి గురించి డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ ఇలా బోర్డ్ పైన కూడా మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాకే, మీకు ఒక క్లారిటీ వచ్చాకే ఇవాళ వీడియో ఎండ్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు చూసిన డేటా కానీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించుండి, మేము పెట్టిన ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేద్దాం అనుకోనుంటే వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా మనం చాలా రిస్కుల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ అన్ని రిస్కుల్లో కూడా మనం పెట్టిన డబ్బులు కొంతవరకు నష్టపోతాం. కామ్ గా అలా వదిలేసాం అనుకోండి సంవత్సరాల పాటు. ఇప్పటి వరకు ఉంటున్న హిస్టరీ ప్రకారం ఏంటంటే, ఎన్నిసార్లు మార్కెట్ పడినా మళ్ళీ మార్కెట్ రికవర్ అయింది, ఇన్వెస్టర్స్ కి లాభాలను ఇచ్చింది. అక్కడికి మనకి మేజర్ థ్రెట్ ఏం లేదు. ఈవెన్ నెలకి 5,000 రూపాయలు ఎస్ఐపి చేసే అతనైనా, టైం టు టైం చేసే అతనైనా
10 సంవత్సరాల పాటు కూడబెడితే వచ్చేది 11 లక్షలు. కానీ ఈలోపు తనకు కానీ తన ఫ్యామిలీలో ఉన్న ఎవరికైనా సరే ఒక్క మేజర్ హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే లక్షల్లో హాస్పిటల్ బిల్స్ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, క్యాన్సర్ రిలేటెడ్ గా పేషెంట్ బిల్ 50 లక్షలకి పైగా ఉంది. అండ్ ఈ ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ బిల్స్ అన్నిటిని కలెక్ట్ చేస్తూ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 18 లక్షలు, 16 లక్షలు, ఇలా ఎటు చూసినా సరే 2023, 24, 25 పాయింట్ ఆఫ్ టైం లోని ఇలాంటి బిల్స్ మనకు హాస్పిటల్స్ వేస్తున్నప్పుడు అవి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో కూడా పెరుగుతాయి కదా. మనకు కాకపోయినా మన ఇంట్లో ఉన్న ఎవరికైనా వచ్చే ఒక్క మేజర్ హెల్త్ ప్రాబ్లం తో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అమ్మడం ఆర్ అన్నెసరీగా బయట అప్పుల పాలవడం అది మేజర్ రిస్క్. ఈవెన్ మన కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తున్నా, గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటున్నా, ఖచ్చితంగా ప్రతి ఇండివిజువల్ కి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అసలు ఎంత అవుతుందో ఒకసారి చూసుకోండి. సుమారుగా 50 లక్షల పాలసీలు కూడా 1100, 1500, 2000, ఈవెన్ 3000, 4000 అది వాళ్ళ ఏజ్ ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని బట్టి, ఎంత మందికి తీసుకుంటున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. అది మనం కట్టగలం. కానీ 50 లక్షలు ఇస్తున్నారు కదా, ఈ 50 లక్షలు మనం కట్టగలమా? ఒక్కసారి ఆలోచించండి. అండ్ మీరు చాలా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ బెస్ట్ ఏది తీసుకోవాలి, ఇవి చూసుకోండి, ఇవి ఉండేటివి తీసుకోకండి, ఇవి ఉండేటివి తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా. చాలా వీడియోలు నేను చేశాను కదా. జస్ట్ ఈ వెబ్సైట్ కి మీరు వచ్చాక వీళ్ళు ఒక కొత్త ఫీచర్ ని పెడుతున్నారు, ఇంపార్టెంట్ ఫీచర్స్ అని. అక్కడ క్లిక్ చేసి నో రూమ్ రెంట్ లిమిట్ టిక్ చేసుకోండి. వెయిటింగ్ పీరియడ్స్ నాకు ఉండద్దు, నేను తీసుకున్న మొదటి రోజు నుంచే నాకు ఆ ఇన్సూరెన్స్ వర్క్ అవ్వాలి, పెట్టుకోవచ్చు. నో క్లెయిమ్ బోనస్ నాకు కావాలి. ఫ్రీ హెల్త్ చెకప్స్ నాకు సంవత్సరం ఉండాలి. డాక్టర్ కన్సల్టేషన్ అంటే యూజువల్ గా ఏదైనా ఆపరేషన్స్ కి పెద్ద ఖర్చులకే కదా మనకి హెల్త్ ఇన్సూరెన్స్. అలా కాదు, చిన్న కన్సల్టేషన్స్ కి, మందులకు కూడా నాకు కావాలి, ఈ ఇన్సూరెన్స్ పనిచేయాలి, పెట్టుకోవచ్చు. మెటర్నిటీ, ప్రెగ్నెన్సీ ఉంది ఇంట్లో వాళ్ళకి కూడా కావాలి, అవి కూడా కవర్ చేస్తున్న పాలసీలు ఏంటి అది కూడా టిక్ చేసి మీరు కావాలనుకుంటున్న ప్లాన్స్ ని సింపుల్ గా, ఈ అన్ని వందలాది ప్లాన్స్ నుంచి సింపుల్ గా మీరు ఫిల్టర్ అవుట్ చేసేయచ్చు. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీ వివరాలని ఫిల్ చేసి తర్వాత ఇక్కడికి వచ్చి ఇంపార్టెంట్ ఫీచర్స్ దగ్గరకు వచ్చి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ సైడ్ నుంచి ఇక్కడ మీరు గమనిస్తే ఒక అడ్వైజర్ మీకు వీడియో కాల్ చేసైనా, ఆడియో కాల్ చేసైనా మీ వివరాలకి, మీ ఫ్యామిలీ వివరాలకి, మీ ఫ్యామిలీకి ఏది మంచి పాలసీ అని కూడా వీళ్ళు సజెస్ట్ చేస్తారు. ఇక్కడ తీసుకోమని కూడా నేను చెప్పను, చెక్ చేసుకోండి, మీరు ఎక్కడి నుంచైనా తీసుకోండి. కానీ మీ ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. నన్ను నమ్మండి, ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఫ్యామిలీ ఆర్థికంగా నాశనం అయిపోతుంది. దయచేసి ఫ్యామిలీని అలాంటి కండిషన్ లో పెట్టకూడదంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఒక పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆల్రెడీ లక్షల్లో మనకి హాస్పిటల్ బిల్ అవుతున్నాయి, అది రానున్న 5-10 సంవత్సరాల్లో ఇంకా పెరుగుతాయి. ఎస్, భయపడాలి, మనం తప్పే లేదు, భయపడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నేను తీసుకున్న పాలసీ ఇది. ఈవెన్ ఈ పాలసీలు కూడా మంచివే, నేను అది కాకపోయినా ఇవి తీసుకోవడానికి కూడా ఏ ఇబ్బంది పడను. కాబట్టి మంచి పాలసీలు ఏంటని కూడా సింపుల్ గా చెప్తున్నాను. బట్ మీరు ఒకసారి వెళ్ళి వివరాలని ఫిల్ చేసి మీ ఫ్యామిలీకి ఒక 20 లక్షలు, 30 లక్షలు సంబంధించిన పాలసీకి ఎంత ఖర్చు అవుతుందో చూడండి. ఇక్కడ 50 లక్షలకి ఎంత అవుతుందో, నెలకి 1151 కడుతున్నారు. గతంలో జిఎస్టీ తీయక ముందు 18% ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది, 1350 దగ్గరగా ఉండేది. ఇప్పుడు జిఎస్టీ 18% తీసేశారు. డైరెక్ట్ ఆన్లైన్ లో తీసుకున్నప్పుడు అడిషనల్ డిస్కౌంట్స్ ని కూడా ఇస్తున్నారు. కాబట్టి ఒకసారి వెళ్ళి మీ వివరాలని పెట్టి చూసుకొని మీకు ఏది మంచి పాలసీ అని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ తో మాట్లాడి ఫస్ట్ అసలు చెక్ చేసుకోండి. మీ ఇష్టం ఎక్కడి నుంచి తీసుకుంటారనేది, కానీ మీ ఫ్యామిలీకి అయితే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ మార్కెట్ రిస్క్ ని పక్కన పెడితే మన ఫ్యామిలీ రిస్క్ ని మనం రిమూవ్ చేయాలి. ఇవాళ మర్చిపోకుండా మీకు మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో ముందు చెక్ చేసుకోవడం అయితే తప్పనిసరిగాని మైండ్ లో అయితే పెట్టుకొని ఉండండి. ఇప్పుడు యుఎస్ నుంచి ఉంటున్న రిస్క్ ఫ్యాక్టర్స్ కాకుండా అమెరికాని పక్కన పెడితే గ్లోబల్ గా ఇంకేదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? జపాన్. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ పెడుతున్నాను చూడండి. ఒకప్పుడు ఎన్ వాళ్ళ కరెన్సీ చాలా వీక్ గా ఉండేది. వాళ్ళ గవర్నమెంట్ బాండ్స్ కూడా ఎటువంటి ఈల్డ్ కూడా ఇచ్చేవి కాదు, జీరో దగ్గరగా ఉండేవి. కాబట్టి ఏం చేశారంటే వాళ్ళ కరెన్సీ రిలేటెడ్ గా లోన్స్ తీసుకొని ఇన్వెస్టర్స్ అందరూ కూడా డాలర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, డాలర్ డినామినేటెడ్ యుఎస్ ట్రెజరీస్ లో, యుఎస్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ప్రపంచ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఈ మధ్య కాలంలో జపాన్ స్థితిగతులు మారాయి. అక్కడ ఎకానమీ మారింది, ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది, బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి, వాళ్ళ కరెన్సీ స్ట్రెంగ్ అవుతుంది. దీంతో ఎన్ క్యారీ ట్రేడ్, ఎన్ కి అగైనెస్ట్ గా లోన్ తీసుకొని వేరే కంట్రీస్ లో తీసుకువెళ్లిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు బ్రేక్ అవుతూ ఉంది. దీని కారణంగా ఏం జరుగుతుంది? ఎన్ రూపంలో లోన్ తీసుకొని పక్క దేశాలకు వెళ్ళిపోయిన డబ్బులంతా వెనక్కి ఇప్పుడు జపాన్ కు వస్తుంది. అసలు ఈ డబ్బులంతా ఎక్కడికి వెళ్ళింది? డాలర్ అండ్ డాలర్ డినామినేటెడ్ ట్రెజరీ బాండ్స్ లోకి, అంటే యుఎస్ బాండ్స్ లోకి. సో ఇప్పుడు మళ్ళీ ఇది యుఎస్ నే టచ్ చేస్తుంది వెళ్ళి. జపాన్ భారీగానే అప్పుల్లోనే ఉంది వాళ్ళ కంట్రీ రిలేటెడ్ గా. సో అక్కడ బాండ్ డీల్స్ పెరుగుతున్నా, అక్కడ వడ్డీ రేట్లు పెరుగుతున్నా, అది జపాన్ కూడా కొంతవరకు ఇంపాక్టే. కానీ దానికంటే పెద్ద ఇంపాక్ట్ ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే డబ్బులు వచ్చేయాలో, యుఎస్ నుంచి వచ్చేయాలో, అలా రావాలంటే యుఎస్ కి సంబంధించిన బాండ్స్ వాళ్ళు అమ్మాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు ఫెడ్ వాళ్ళు కూడా $40 బిలియన్ కి సంబంధించిన బాండ్ బయింగ్ చేస్తామని చెప్తున్నారు. బికాస్ జపాన్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంటుండడమే వాళ్ళ స్టెప్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం అని నేను నమ్ముతున్నాను. మార్కెట్ లో లిక్విడిటీ పెంచడం కంటే కూడా జపాన్
అండ్ క్యారీ ట్రేడ్ ఇంపాక్ట్ యుఎస్ రిలేటెడ్ గా ఎక్కువ పడకూడదని అమెరికాలో బాండ్ బయింగ్ యాక్టివిటీ $40 బిలియన్ కి సంబంధించిన యాక్టివిటీని 30 డేస్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు ఫెడ్ చైర్మన్ గారు రీసెంట్ గా చెప్పారు. సో ఈ ఇంపాక్ట్ కమింగ్ టైమ్స్ లో జపాన్ ఒక బాండ్ డీల్స్ ఎంతలా పెరిగిపోతాయి, తద్వారా యుఎస్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది, అది ఇంకా యుఎస్ ఎకానమీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అన్నది ఇంకొక మెయిన్ హర్డిల్. ప్రపంచ మార్కెట్లన్నీ ఎదురు చూస్తున్నవి, ఆ మార్కెట్స్ క్రాష్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న దాంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్. బట్ కమింగ్ టు ఇండియా రిలేటెడ్ గా ఉంటున్నవి చూస్తే మేజర్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్ రీసెంట్ టైమ్స్ లో రూపీ $90.50 దాటేసింది. కానీ అది మనం సపరేట్ గా చూడాల్సింది కాదు, ఎందుకంటే నవంబర్ 2025 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో $87.80 $88 దగ్గరగా ఉన్న రూపీ ఇప్పుడు $90.50 వరకు వెళ్ళిపోయిందంటే ఆ మధ్య కాలంలో మనకు వచ్చిన ట్రేడ్ డెఫిసిట్ డేటా, ఈ ట్రంప్ పుణ్యమా అని మన మీద 50% టారిఫ్ వేయడం వల్ల అమెరికాకు అమ్మాల్సింది అమ్మలేకపోతున్నాం, అమ్మి డాలర్లో వచ్చేది అది రావట్లేదు. ఇదే టైం పీరియడ్ లో గోల్డ్ పెరుగుతుంది కదా అని మనం బంగారం మీద పెట్టిన ఎక్కువ పెట్టుబడులు, బంగారాన్ని ఎక్కువగా వేరే దేశాల నుంచి ఇక్కడికి మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తూ ఉండడం, అమాంతంగా ట్రేడ్ డెఫిసిట్ పెరగడం, రూపీ వీక్ అవడం జరిగింది. దీనికి సొల్యూషన్ మనకి యుఎస్ కి మధ్యలో ట్రేడ్ డీల్ జరగడం అండ్ మనం ఇతర కంట్రీస్ రిలేటెడ్ గా ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ ఆర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని కుదుర్చుకొని వేరే దేశాలకు కూడా మన ఎక్స్పోర్ట్స్ ని పెంచుకోవడం, ఇంపోర్ట్స్ ని తగ్గించడం ఎలాగో మన వల్ల అవ్వదు. మనం అనుకుంటాం చాలా సార్లు, బట్ అది కంట్రోల్ చేయడం పాపులేషన్ లెవెల్లో కష్టం. కాబట్టి ఎక్స్పోర్ట్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తేనే మన రూపీ స్ట్రెంగ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. యాక్చువల్లీ రూపీ వీక్ అవడం కూడా ఏం ఎకానమీకి అంత బ్యాడ్ ఏం కాదు, అంటే టూ బ్యాడ్ గా చూడాల్సిన నీడేం లేదు. కరెన్సీ వీక్ అవడం కూడా కొన్నిసార్లు కంట్రీస్ కావాలని తమ కరెన్సీని వీక్ చేసుకుంటాయి, ఎక్స్పోర్ట్స్ వాళ్ళు మంచిగా చేసుకోవచ్చు అని దానికి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంది. బట్ ఒక లెవెల్ కి మించి అమాంతం అలా వీక్ అయిపోతూ ఉండడం కూడా ఫారెన్ పెట్టుబడుల్ని, ఇక్కడ వచ్చిన ఫారెన్ పెట్టుబడుల్ని, డాలర్ నుంచి రూపీకి వచ్చిన ఫారెన్ పెట్టుబడుల్ని, ఇండియన్ మార్కెట్ ఏమో పెద్ద పెరగట్లేదు, డాలర్స్ ని మార్చి రూపీస్ లో పెడితే రూపీ పడిపోతుంది డాలర్ తో కంపేర్ చేస్తే, మరి ఎందుకు మన డాలర్స్ లోనే పెట్టుకుందాం కదని అవుట్ ఫ్లోస్ పెరిగి మార్కెట్ మీద ప్రెషర్ ఉంటుంది. కాబట్టి రూపీ స్టెబిలైజ్ అవడం ఇంపార్టెంట్. అలా జరగాలంటే యుఎస్ వాళ్ళు మన మీద వేస్తున్న టారిఫ్ అనేది కొంచెం కూల్ ఆఫ్ అవ్వాలి. దీని రిలేటెడ్ గా మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఫ్రైడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ముగ్గురు యుఎస్ లా మేకర్స్ ట్రంప్ ఇండియా మీద వేసిన 50% టారిఫ్ ని ఎండ్ చేయాలనేలా యుఎస్ కాంగ్రెస్ లో రెజల్యూషన్ అయితే తీసుకొచ్చారు. ఇది కానీ పాస్ అయితే సక్సెస్ఫుల్ గా దెన్ ఆ టారిఫ్ అనేది ఎండ్ అవుతుంది. ఇండియా మీద వేసే టారిఫ్ యుఎస్ సిటిజన్స్ మీద వేసే టారిఫ్ లాంటిదే అని, ఇండియా కాదు అది కడుతున్నది యుఎస్ సిటిజన్స్ కడుతున్నారని, ఇండియా కంపెనీలు ఇంపాక్ట్ అవుతున్నాయి కానీ తద్వారా ధరలు పెరుగుతున్నాయి అమెరికన్స్ కి, ఇది దృష్టిలో ఉంచుకొని టారిఫ్ని తొలగించాలనేలా అమెరికా వాళ్ళైతే స్టెప్ తీసుకోవాలని డిసైడ్ అవుతున్నారు. బట్ ప్రెసిడెంట్ కి అగైనెస్ట్ గా వెళ్తాయా అంటే బిగ్ క్వశ్చన్. బట్ ఇలా అవ్వకపోతున్నా మనం రష్యా రిలేటెడ్ గా వెనక్కి వెళ్ళాం, వీళ్ళ రిలేటెడ్ గా బయింగ్ ఎక్కువ పెంచాం, ఈ మధ్య క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి తగ్గించాం, వీళ్ళ నుంచి పెంచాం, డబల్ చేసాం వీళ్ళ నుంచి క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ని కొనడానికి కూడా పెద్ద అనౌన్స్మెంట్ చేసాం. అండ్ యుఎస్ వాళ్ళు కూడా రీసెంట్ గా ఇండియా మాకు మంచిగానే ఆఫర్ చేసింది అంటున్నారు, అన్ని మాట్లాడుతున్నారు, మోడీ గారితో కాల్ మాట్లాడారని కూడా చెప్తున్నారు, అన్ని జరుగుతున్నాయి కానీ ట్రేడ్ అనౌన్స్మెంట్ అయితే రావట్లేదు. అది వచ్చిన రోజు ఇండియా రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ క్లియర్ అవుతుంది. కాబట్టి ఇది టెంపరరీ నెగిటివ్ గానే చూస్తున్నాను. బట్ వి డోంట్ నో ట్రంప్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో ఏం ప్లాన్ ఉంది, ఇండియాని ఎలా సఫర్ చేయాలనుకుంటున్నారా, ఎంత టైం పీరియడ్ పాటు ప్రెషర్ పెట్టి తను కావాలనుకుంది నెగ్గించుకోవాలనుకుంటున్నారు, దానికి ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి నాకు సంబంధించి ఇండియా రిలేటెడ్ గా ఏదైనా ఒక మేజర్ హర్డిల్ ఉందంటే అది మనకి సాఫ్ట్ గా కనిపిస్తున్న ట్రంపే. బికాస్ ఒక డెవలపింగ్ నేషన్ ని ఒక స్టెప్ వెనక్కి నెట్టడానికి వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ట్రేడ్ సప్లై లో ఎంతో కొంత డిస్టర్బ్ చేస్తే చాలు, డిస్టర్బ్ అవుతుంది ఆటోమేటిక్ గా, అది ట్రంప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటు ఏఐ రిలేటెడ్ గా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కూడా దీంట్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు లాజికల్ గా అర్థమవుతుంది. ఈవెన్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా మీకు ఒక లాజిక్ తో అర్థమవుతుంది. జస్ట్ ఇమాజిన్ నేను 100 ఐటమ్స్ సేల్ చేస్తున్నాను, 100 వస్తువులు అమ్ముతున్నాను, నెక్స్ట్ ఇయర్ 150 ఐటమ్స్ అమ్ముతాను, ఆ నెక్స్ట్ ఇయర్ 225 ఐటమ్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 50%, ఇక్కడ నుంచి ఒక 50% గ్రోత్ నేను చూపిస్తాను, నా బిజినెస్ అంతలా పెంచుతానని చెప్పాను అనుకోండి. 100 ప్రొడక్ట్సే అమ్ముతున్నప్పుడు నా స్టాక్ దగ్గర 300 ఉందంటే 50% గ్రో అవుతారట అనగానే ఒక 600కి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకొక 50% గ్రో అవుతారంట అనగానే ఇదేం చేస్తుంది అంటే ఆ తర్వాత సంవత్సరాలకు కూడా 50% లెక్కన గ్రో అయిపోతూ వెళ్తే నెక్స్ట్ 10 సంవత్సరాలకు ఎక్కడ ఉంటారు, 20 సంవత్సరాలకు ఎక్కడ ఉంటారు అనేది ఆలోచించేసుకొని ఇది అమాంతం పెంచేస్తుంది. ఒక మల్టీ బ్యాగర్ చేసేస్తుంది అనుకుందాం, ఒక 1200కి తీసుకెళ్లిపోయింది అనుకుందాం, 300 నుంచి 1200కి వెళ్ళిపోయింది అనుకుందాం. ఈ మొత్తం జర్నీ చూస్తున్న రీటైలర్ ఏంటంటే 600 అయింది, 1200 అయింది, ఇప్పుడు ఈ 1200 2400 కాదా అనే ఒక హోప్ తో ఎంటర్ అవుతూ ఉంటారు. ప్రాబ్లం ఏమవుతుందంటే 50% పెరుగుతుంది అని మార్కెట్ అంచనా వేసేసుకుంది, ఇప్పుడు 50 కాదు 49% పెరిగినా మార్కెట్ కంగారు పడుతుంది. ఇన్ఫాక్ట్ 50% పెరిగినా కూడా కంగారు పడుతుంది కొన్నిసార్లు, అదేంటి 50లోనే ఉంది ఇంకేం పెరగట్లేదే అంటే రేపు ఏమైనా పడుతుందా అని కంగారు పడే ఆస్కారం ఉంది. ఒకవేళ ఈ 50కి చాలా దూరంకి వెళ్ళాం అనుకోండి, అంటే 30%
30% కి వెళ్ళాం అనుకోండి, వెంటనే ఈ 1200 ఉంది కాస్త 700కి వస్తుంది, స్లోగా పడిపోతుంది. ఆ 30% గ్రోత్ కూడా నేను చూపించకుండా 20% చూపించాను అనుకోండి, ఆ తర్వాత నా సేల్స్ లో ఆ 700 కాస్త మళ్ళీ 400కి వస్తుంది. ఈసారి 10% చూపించాను అనుకోండి, మార్కెట్ కి కోపం వచ్చి అది ఉండాల్సింది 400 అనుకుందాం, దాని ఫెయిర్ వాల్యూ అదే 200కో 300కో వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏం జరిగింది? ప్రాబ్లం 20% గ్రో అవడం ఏమైనా పాపమా? పాపం కాదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? అంతకు ముందుంటున్న ఎక్స్పెక్టేషన్స్ చాలా పీక్ లో ఉన్నాయి. 50% గ్రోతే ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. ఇంకా అంతకు మించి తక్కువ వస్తే నాకు వద్దు అనుకుంటుంది. అంతకు మించి తక్కువ వస్తే స్టాక్ ప్రైస్ పడతది. ఇది ఎలాంటిదంటే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఒక మూవీ పార్ట్ 1 రిలీజ్ అయ్యి సూపర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేస్తే పార్ట్ 2 యావరేజ్ గున్నా ఫ్లాప్ అవుతుంది. అబో యావరేజ్ ఉన్న ఫ్లాప్ లోనే కొడతారు. అదే ఒకవేళ పార్ట్ 2 అంచనాలకు మించి ఆడింది అనుకోండి, భయంకరమైన రికార్డ్ కలెక్షన్స్ ని తీసుకొస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ హర్ట్. సినిమా విషయంలో అయినా, స్టాక్ మార్కెట్ విషయంలో అయినా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు అది డెలివర్ అవ్వకపోతే హర్ట్ జరుగుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఏదైనా స్టాక్ కొనే ముందు అది ఓవర్ హైప్ తో ఉందా, ఆర్ పార్ట్ 1 కాకుండా పార్ట్ 2 కూడా హిట్ అవుతుందా, కమింగ్ టైమ్స్ లో ఎలా ఉంటుంది? నేను పెట్టుబడి చేశాక స్టాక్ ఒక పరిస్థితి అని మీకు తెలియాలనుకుంటే మీకు కావాల్సింది PEG, ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో అర్థం కావడం. ప్రైస్ టు ఎర్నింగ్స్ నే చాలా మంది చూస్తారు, కానీ PEG తెలియడం మీకు చాలా ఇంపార్టెంట్. 43 minutes దాని రిలేటెడ్ గా నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో మీకు ఆల్రెడీ మన ఛానల్లో ఇచ్చాను. మీరు జస్ట్ PEG అని డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేశారంటే మీకు ఆ వీడియో వస్తుంది. చాలా విలువైన సమాచారాన్ని మీరు ఆ వీడియోలో పొందుతారు. సో ప్రెసెంట్ జరుగుతున్న AI రిలేటెడ్ కూడా అలాంటిదే. ఇక్కడ మీరు గమనించండి, ఈ మధ్య కాలంలో ఉంటున్న మ్యాగ్నిఫిసెంట్ 7 టాప్ కంపెనీస్, ఎన్విడియా పక్కన పెట్టి చూద్దాం, ఇవన్నీ కూడా $300 బిలియన్ కు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ని AI రిలేటెడ్ గా చేస్తూ ఉన్నాయి. దెన్ ఇవన్నీ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాళ్ళకి రిజల్ట్స్ రూపంలో రాలేదనుకోండి, తిరిగి వాళ్ళకి రావట్లేదు అనుకోండి, ఒక్క కంపెనీ ఫెయిల్ అయినా ఇందులో అది మిగిలిన కంపెనీ మీద రిపుల్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అది ఎలాగో చెప్తాను. ఈ మధ్య కాలంలో అంతా జరుగుతున్నది AI సర్క్యులర్ ఇన్వెస్ట్మెంట్స్. ఎన్విడియా రిలేటెడ్ గా సేల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎందుకు? ఓపెన్ AI వాళ్ళు, చాట్ GPT వాళ్ళు అండ్ అదర్ AI రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ అన్ని వీళ్ళ దగ్గర నుంచి ప్రాసెసర్ ని కొంటూ ఉంటారు. కాబట్టి ఆ డబ్బులతో వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ కస్టమర్స్ అయితే ఎవరో చాట్ GPT వాళ్ళ కస్టమరే కదా, వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. $100 బిలియన్ దగ్గరగా ఓపెన్ AI లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆ డబ్బులతో ఓపెన్ AI వాళ్ళు ఏం చేస్తున్నారు, మైక్రోసాఫ్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అండ్ మల్టిపుల్ అదర్ కంపెనీస్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. AMD లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ డబ్బులు అయితే వేరే దగ్గరికి వెళ్ళాయో వాళ్ళు AI కంపెనీసే కదా, వాళ్ళు గ్రో అవ్వాలి కదా. వాళ్ళు గ్రో అవడానికి ఫర్దర్ గా వాళ్ళు మళ్ళీ ఓపెన్ AI లో చాట్ GPT లో చేస్తున్నారు. మళ్ళీ ఆ చాట్ GPT నుంచి ఎన్విడియాకి డబ్బులు వస్తుంది, మళ్ళీ ఆ ఎన్విడియా నుంచి ఇంటెల్ లోకి డబ్బులు వెళ్తుంది. ఇలా మొత్తానికి డబ్బులు ఇలా ఒక సర్క్యులర్ ప్యాటర్న్ లో తిరుగుతూ ఉంది. AI టెక్ సప్లైస్ ఆ డబ్బులు తీసుకువెళ్లి AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు తీసుకువెళ్లి డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేస్తారు. డేటా సెంటర్స్ కి చిప్స్ కావాలి కాబట్టి దాని పరంగా వాళ్ళు ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేస్తారు. అలా డబ్బులు ఒకరి దగ్గర నుంచి తిరుగుతూ ఒక్కొక్కరు బ్యాలెన్స్ షీట్లు ఏమో పెంచుకుంటూ మాకు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తున్నారు. బిజినెస్ ఇలా ఉంది, మేము అంత నెంబర్స్ ఇంత నెంబర్స్ అని. అవన్నీ మంచిగానే ఉంటాయి ఎప్పటి వరకు అంటే ఎండ్ యూజర్ నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి కదా, లైక్ ఈ చాట్ GPT, వాళ్ళు సర్వైవ్ అవుతున్నంత వరకు. వన్స్ వాళ్ళు సర్వైవ్ అవడం ఆగింది అనుకోండి, డేటా సెంటర్స్ రిలేటెడ్ ఇంపాక్ట్ పడింది అనుకోండి, వాళ్ళ రిలేటెడ్ గా కావాల్సిన ప్రొసెసర్స్ మీద ఇంపాక్ట్ పడింది అనుకోండి, దీని నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కి వెళ్ళిన ఈ మల్టిపుల్ కంపెనీస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా ఇంపాక్ట్ అవుతాయి. క్వశ్చన్ అంతా ఇంపాక్ట్ ఉంటుందా అని. ఆన్సర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే చెప్పాను కదా, పార్ట్ 1 రిలీజ్ అయ్యాక పార్ట్ 2 బంపర్ హిట్ అవ్వాలి. మామూలు హిట్ కాదు, బంపర్ హిట్ అవ్వాలి. అప్పుడు అంచనాలకు మించి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయి, లేకపోతే రాదు. 2000 పాయింట్ ఆఫ్ టైమ్ లో .com బబుల్ ఉంది చూసారా, ఇంటర్నెట్ అప్పుడు ఒక పెద్ద విప్లవం. ఇంటర్నెట్ వచ్చిందంటే ఇంకా అన్ని కంపెనీలకి భయంకరంగా రెవెన్యూస్ వచ్చేస్తాయని బోల్డ్ కంపెనీస్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. బట్ ఐ థింక్ 40% మాత్రమే కంపెనీస్ సర్వైవ్ అయ్యాయి. మిగతా అవన్నీ కూడా .com బబుల్ లో ఎరోడ్ అయిపోయాయి, అంటే కనిపించకుండా పోయాయి. బికాస్ ఆ టైంలో అంచనాలకి మించి వాల్యుయేషన్ లో ఆ కంపెనీలన్నింటినీ కూడా ఇన్వెస్టర్స్ కొనేసి వాటికి ఏం నెక్స్ట్ రెవెన్యూస్ రావని తెలిసి తర్వాత డంప్ చేయడం స్టార్ట్ చేసి ఇక వాళ్ళు మార్కెట్స్ నుంచి ఫండ్స్ ని కూడా రైజ్ చేయలేక క్లోజ్ చేసుకునే పరిస్థితికి వెళ్లారు. AI రిలేటెడ్ గా కూడా అలా అవుతుందా? ప్రెసెంట్ AI అనేది ఫ్యూచర్ అని అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా అలాగా హ్యూమన్స్ అందరూ కూడా AI రిలేటెడ్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి దాని పరంగా స్పెండ్ చేసి దాని రిలేటెడ్ గా నిజంగా అంత వెల్త్ క్రియేట్ చేస్తారా, ఆ థీమ్ కి క్రియేట్ చేస్తారా, లేదంటే వీల్ చేసిన ఈ $multi-billion అన్ని కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందా? కమింగ్ టైమ్స్ లో AI ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండబోతుంది? ఇది ఒక నెక్స్ట్ బిగ్ థింగ్ విత్ ఇన్కమ్, విత్ రెవెన్యూ స్ట్రీమ్స్, లేదంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పెరిగి డైల్యూట్ అయ్యి AI రిలేటెడ్ గా వీళ్ళేం పెద్ద సంపాదించరా? ఇది మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ టైమే చెప్పాలి. నేనైతే AI అనేది ఒక మేజర్ బబుల్, ఇది బర్స్ట్ అయిపోతుంది అనేలా అయితే నేను లేను. కానీ చాలా కంపెనీస్ ఈ యుఫోరియాలో ఈ పేరు చెప్పుకొని అయితే ముందుకెళ్ళిపోతున్నాయని అయితే అనిపిస్తుంది. అండ్ ఎంత కాలం అలా ఎన్విడియా రిలేటెడ్ గా, చిప్స్ రిలేటెడ్ గా గ్రోత్ సస్టైన్ అవుతుంది అనేది కూడా నాకు సంబంధించిన $1 million క్వశ్చన్. అసలు AI అనేది ఎంత స్కేల్ కి వెళ్ళబోతుంది? నేను రీసెంట్ టైమ్స్ లో రిపోర్ట్స్ చదువుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక $500 బిలియన్ దగ్గరగా కూడా కమింగ్ టైమ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తాయనే చూసాను. ఇప్పుడు ఉన్న $300 బిలియన్ కాకుండా
2025 లో ఉన్నది కాకుండా ఓవర్ ద పీరియడ్ ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయని. బట్ వీ హ్యావ్ టు సీ అసలు డబ్బులు పెట్టడం కాదు కదా, దాని నుంచి తిరిగి సంపాదించాలి ఎలా, ఏ స్కేల్లో దాని యూటిలైజేషన్ లోకి ఎంత డీప్ గా దాన్ని తీసుకెళ్తే అది జరుగుతుంది. నిజంగా అంత డీప్ గా తీసుకెళ్తే జాబ్స్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, విత్ ఎకానమీ ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో ట్రాన్స్ఫార్మ్ అయ్యే దాంట్లో ఏఐ రిలేటెడ్ గానే అవుతుంటే మాత్రం దెన్ ఈ స్టాక్స్ ఏవైతే మ్యాగ్నిఫిసెంట్ 7 ఏఐ రిలేటెడ్ గా పెరుగుతున్నాయో అవి బబుల్ లోకి వెళ్ళవు. అలా కాకుండా ఇది ఏదైతే యూఫోరియా క్రియేట్ అయిందో అది సర్టెన్ ఫేజ్ లోకి వెళ్ళి వర్క్ అవ్వట్లేదని ఇన్వెస్ట్మెంట్స్ బ్యాక్ అవుతుంటే మాత్రం దెన్ ఆ ఇంపాక్ట్ టోటల్ ఆ మ్యాగ్నిఫిసెంట్ 7 లో ఎన్విడియా మీద, అమెజాన్ మీద, గూగుల్ మీద, ఫేస్బుక్ మీద వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది. టెస్లా చాలా తక్కువే చేస్తుంది. యాపిల్ ఏఐ రిలేటెడ్ గా కాదది ఉండేది. సో కాబట్టి మేజర్ గా హిట్ అయ్యే కంపెనీస్ అండ్ దాని ద్వారా యుఎస్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇదైతే మనం ఎవ్వరు కూడా, నేనని కాదు ఎవ్వరు కూడా ఖచ్చితంగా ఇది అయిపోతుంది, ఈ టైం కి అయిపోతుంది అని ఎవ్వరు ఆన్సర్ చేయలేంది. ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి, అలానే ఫ్లాప్ అవుతుంది అని చెప్పలేం. బాహుబలి 2 హిట్టే, పుష్ప 2 హిట్టే, కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ అల్టిమేట్ గా కలెక్షన్స్ వచ్చుంటాయి. ఎలా అంటే ఫస్ట్ పార్ట్ ని మించి తీసుకురాగలగాలి, ఇప్పుడున్న అంచనాలకు మించి పర్ఫామ్ చేయగలగాలి. స్టాక్ అయినా ఏఐ అయినా అది బబులా కాదా అని చెప్పాలంటే కమింగ్ టైమ్స్ లో వాళ్ళ ఎర్నింగ్స్ దాన్ని సపోర్ట్ చేస్తున్నాయా లేదా అనేది మనకి తెలియాలి. యాజ్ ఆఫ్ నౌ సూపర్ గా పర్ఫామ్ చేస్తున్నాయి ఏఐ రిలేటెడ్ కంపెనీస్. స్లో డౌన్ లేదు, కానీ స్లో డౌన్ అయితే అనే క్వశ్చన్ తోనే సగం పైగా ఆర్టికల్స్ మీకు భయపెడుతూ ఉంటాయి ఏఐ రిలేటెడ్ గా బబుల్ అని. జరుగుతుందా, జరిగితే ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది, వి డోంట్ నో, వెయిట్ చేసి తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు అసలు పాయింట్ కి వద్దాం. ఇన్ని సినారియోస్ మాట్లాడుకున్నాం, అది ఇక్కడ చూస్తే 2026లో మార్కెట్ 30,000కి వెళ్తుంది, 32,000కి వెళ్తుంది అని చాలా మంది ఇండియా నుంచి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ వరకు అన్ని అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాయి. వాళ్ళ లాజిక్ ఏంటి, ఇప్పటి వరకు ఇండియన్ రూపీ వీక్ అవ్వడం, ఇండియా నుంచి ఎఫ్ఐఎస్ ఒక పెట్టుబడులు వెళ్లిపోవడానికి ఇంకొక ప్రధానమైన కారణం ఏఐ రిలేటెడ్ గా అవుట్ సైడ్ ఉంటున్న భూమ్, అవన్నీ కూడా ఒక పాయింట్ కి సెటిల్ అవుతాయి. కాబట్టి మన ఎఫ్ఐఎస్ ఒక పెట్టుబడులు మళ్ళీ ఇండియాలోకి వస్తాయని, ఇండియా రిలేటెడ్ గా తీసుకున్న వెరీ ఇంపార్టెంట్ చేంజెస్, జిఎస్టీ దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పరంగా తీసుకున్న చేంజెస్ అన్ని కూడా తీసుకున్న తర్వాత ఏం మార్కెట్ లో భారీగా పెంచేలేదు, అసలు వాటి ఇంపాక్టే పెద్దగా మార్కెట్ లో లేదు, అవి చూపిస్తాయని. రీసెంట్ టైమ్స్ లో కంపెనీ ఎర్నింగ్స్ కూడా గతంలో కంటే ఇప్పుడు బాగుంటున్నాయి ఇండియా రిలేటెడ్ గాని మాట్లాడుకున్నామా, వాటి పరంగా ఇంపాక్ట్ కూడా మార్కెట్ లో కనిపిస్తుందని. ఇవన్నీ అంచనాలతో ఈ 2026లో కార్పొరేట్ ఎర్నింగ్స్ బెటర్ గా ఉంటాయి, ఈ రూరల్ గ్రోత్ బాగుంటుంది, ఓవరాల్ ఇండియన్ ఎకానమీ పికప్ అవుతుంది, రీసెంట్ టైమ్స్ లో జీడీపీ కూడా బాగుందనే అంచనాలతో ఈ 2026లో మార్కెట్ మంచిగా పెరుగుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ ఖచ్చితంగా పడిపోతుంది, ఇండియన్ మార్కెట్ క్రైసిస్ లోకి వెళ్తుందని నాకు తెలిసినంత వరకు ఒక్క సాలిడ్ రిపోర్ట్ కూడా రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తే ఖచ్చితంగా పడిపోతుంది ఇండియన్ మార్కెట్. యూఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా అన్ని బబుల్స్ గురించి చెప్తున్నారా, ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా అలాంటి క్రైసిస్ రిపోర్ట్ మీకు ఒకటి కూడా మేజర్ ది కనిపించదు. బికాస్ ఇండియన్ మార్కెట్ యూఎస్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో పెద్ద పెరగలేదు. నిఫ్టీ పెరిగినట్లే కనిపిస్తుంది, కానీ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్ పెరగలేదు. మన వాళ్ళు చాలా మంది పోర్ట్ఫోలియో లెవెల్లో స్టిల్ ఇంకా ఇంపాక్ట్ లో ఉన్నారు కాబట్టి అదేం పెద్దగా పెరిగిపోలేదు. అలానే నెగిటివ్స్ కూడా బోల్డ్ అంతా మన దాంట్లో ఇంకా అప్లై అవడానికి ఫ్యాక్టర్ అవడానికి ఏం లేవు. కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ అన్ని నార్మల్ గా ఉంటే ఇండియన్ మార్కెట్స్ 2026లో పెరిగే ప్రాబబిలిటీ ఉంటుందని వాళ్ళు చెప్తున్న దాంతో నేను కూడా యాక్సెప్ట్ అవుతున్నాను. కానీ ఇందాక నేను చెప్పిన రిస్క్ అన్నిట్లో కూడా ఒక ఆర్డర్ లో చూస్తే ఏఐ బబుల్ నన్ను కంగారు పెడుతున్న దాంట్లో ఫస్ట్ థింగ్ ఏఐ బబుల్. బికాస్ అక్కడ కానీ ఇంపాక్ట్ ఉందంటే ఓవరాల్ మార్కెట్స్ లో ఇంపాక్ట్, టెక్ స్టాక్స్ లో ఇంపాక్ట్, ఈవెన్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గారు కూడా ఏఐ ఇంపాక్ట్ ఓన్లీ వాళ్ళ దగ్గర ఆగిపోదు, టెక్ మీద, మొత్తం టెక్నాలజీ ఇండస్ట్రీ మీద పడుతుందని ఎలా చెప్పారు. సో ఏఐ బబుల్ ఇంపాక్ట్ క్రియేట్ అయితే అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వట్లేదు అనే సినారియో క్రియేట్ అవుతుంది కదా, పెట్టుబడులు పెట్టినవన్నీ కూడా వేస్ట్ అవుతున్నాయి, అంత రిటర్న్ ఉండదు అనుకుని పెట్టుబడులు వెనక్కి వెళ్తుంటాయా, ఆ టైంలో కరెక్షన్ ఎన్విడియా కానీ మిగిలిన వాటి రిలేటెడ్ గా ఇందాక ఈ మాట్లాడుకున్న ఈ సర్క్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎక్కడైనా క్రియేట్ అయితే మాత్రం దట్ విల్ బి ద బిగ్ హిట్ అమెరికన్ మార్కెట్ లకు ఫస్ట్ థింగ్. సెకండ్ అది ఇండియన్ మార్కెట్ ను కూడా ఇంపాక్ట్ చేస్తుంది. సెకండ్ ది జపాన్ ఎన్ క్యారీ ట్రేడ్, నేనైతే ఇంపాక్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో బాండ్ డీల్స్ సివియర్ గా పెరుగుతున్నాయి, అది యుఎస్ మార్కెట్స్ మీద తద్వారా గ్లోబల్ మార్కెట్స్ మీద కొంత ఇంపాక్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. యుఎస్ డెట్ క్రైసిస్ అండ్ ఫైనలీ ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ఉన్న ట్రేడ్ టెన్షన్స్ కానివ్వండి, రూపీ రిలేటెడ్ గా వీక్నెస్, ఇది నేను లాస్ట్ పెడుతున్నా, అది ఎలాగో క్లియర్ అయ్యేది అనుకుంటున్నా. మరి డెట్ క్రైసిస్ ఎందుకు 3వ ప్లేస్ లో పెట్టారు, ఫస్ట్ లో పెట్టచ్చు కదా అంటే అది అప్పటి నుంచో అలానే ఉంది, ఎప్పటికీ అలానే ఉండిపోతుందేమో. అమెరికా అప్పుల్లో ఉంది, ఆ క్రైసిస్ లో ఉంది, అదే డెట్ ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ ఫెడ్ చైర్మన్ మార్చేస్తుంది, వడ్డీ రేట్లను కట్ చేసుకుంటుంది, ఇన్స్టిట్యూషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. 100 చేయొచ్చు చేయాలంటే అది ఎప్పుడు బ్రేక్ అవుతుందో మనకు తెలీదు. ఈ జపాన్ అండ్ క్యారీ ట్రేడ్, ఏఐ బబుల్, ఈ రెండు కూడా ఎప్పుడు ప్లే అవుతాయో తెలీదు, బట్ ప్లే అయితే ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే ఎలిమెంట్స్ లానే నాకు కనిపిస్తున్నాయి. సరే ఇప్పుడు ఏం చేయగలం మనం, జనరల్ గా ఆలోచించారనుకోండి, మార్కెట్స్ మీద భయం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, బ్యాంక్ లో డబ్బులు కాకపోతే ఏం చేయాలి, బాండ్స్ లో పెట్టుబడి పెట్టుకోవాలి, ఆర్ గోల్డ్ లో పెట్టుబడి పెట్టాలి, లేదంటే మొత్తం ఉన్నదంతా అమ్మేసి వెయిట్ చేయాలి, లేదంటే మార్కెట్ పడిపోతుంది నేను మార్కెట్ లోనే పెట్టుబడి
పెట్టాను అనుకుంటే ఒక పుట్ ఆప్షన్ ని డిసెంబర్ పుట్ ఆప్షన్లు కూడా ఉంటాయి. 2026 డిసెంబర్ పుట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మార్కెట్ పడిపోతే ప్రొటెక్షన్ ఇవ్వడానికి, కొంత డబ్బులు పోతే పోయిందని ఆ పుట్ ఆప్షన్ కొనుక్కొని ప్రొటెక్షన్ కోసం దాన్ని పెట్టుకుంటే మార్కెట్ పడిపోతే పోర్ట్ఫోలియోలో నష్టం వస్తుంది, ఆ పుట్ ఆప్షన్ లో లాభం వస్తుంది. ఆ వచ్చిన లాభంతో మళ్ళీ మనం పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా కొనుక్కోవచ్చు కింద పడిపోయినప్పుడు. మార్కెట్ లేదు, అసలు ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు. వారెన్ బఫెట్ గారే 2022 నుంచి అమ్ముతున్నారు, మార్కెట్ ఏమో పెరుగుతూనే ఉంది. అందరూ క్రాష్ అంటున్నారు, బట్ మార్కెట్ క్రాష్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను చాలా సార్లు విన్నాను మార్కెట్ క్రాష్ అయిపోద్ది, ఇక్కడి నుంచి పడిపోద్ది, ఇక్కడి నుంచి పడిపోద్దని. బట్ అక్కడి నుంచే మార్కెట్ పెరిగింది కూడా బాగా. సో మార్కెట్ లో మీకు వినిపిస్తున్న నాయిస్ కరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవ్వాలని లేదు. మరి వారెన్ బఫెట్ గారు క్యాష్ లోకి వెళ్ళారు కదా అని మీకు డౌట్ వస్తే, వారెన్ బఫెట్ గారు కొంత పోర్షన్ ఎందుకు క్యాష్ లోకి వెళ్ళారు? 100% వెళ్ళిపోవచ్చు కదా. నిజంగా తనకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే 100% వెళ్ళిపోవచ్చు కదా. ఆల్సో తన క్యాష్ లోకి వెళ్ళాక నాస్డాక్ 120% దగ్గరగా పెరిగింది కదా, ఆర్ 100%, 80% ఎంతో కొంత పెరిగింది కదా. సో కరెక్ట్ గా టైం చేయగలగడం మార్కెట్ ని ఎవరి వల్ల కాదు. స్పెషల్లీ మన రీటైలర్స్, మన రిలేటెడ్ గా వెళ్లే పెట్టుబడి, స్టాక్ మార్కెట్ లోకి వెళ్లే పెట్టుబడి మన మొత్తం ఆస్తులో కంపేర్ చేస్తే స్థిరాస్తులు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి. బట్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇక్కడ ఏం సిగ్నిఫికెంట్ గా మీరు స్టార్టింగ్ టైం లో పెట్టుండకపోతే అసలు కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఒకవేళ పెట్టున్నా ఓవర్ ద పీరియడ్ పేషెన్స్ తో మార్కెట్ ఓవరాల్ ఇండెక్స్ ఫండ్స్ గురించి చెప్తున్నాను. స్టాక్స్ అయితే డిఫరెంట్, మీరు కంపెనీని అనాలిసిస్ చేయాలి. ఇండెక్స్ ఫండ్స్ రిలేటెడ్ గా చూస్తే ఓవరాల్ గా మార్కెట్ లో ప్రతి ఫాల్ తర్వాత మార్కెట్ రికవర్ అయ్యి మంచి లాభాలనే ఇంకే ఇతర పెట్టుబడుల కంటే కూడా మార్కెట్ లో అందించాయి. కాబట్టి ఇలా జరిగిపోద్ది, అలా జరిగిపోద్ది అని కంగారు పడి పానిక్ అయి మార్కెట్ లోంచి రాంగ్ టైం లో బయటకు వచ్చే దాని బదులు అలా జరిగిన మార్కెట్ నెక్స్ట్ పెరుగుతుంది, నేను వెయిట్ చేయగలను అనుకుని పేషెన్స్ తో ఉన్న వాళ్ళు మార్కెట్ లో నిజమైన వెల్త్ ని చూస్తారు. నా ఎంటైర్ పోర్ట్ఫోలియోలో ఒక 20% నేను క్యాష్ ని మెయింటైన్ చేసుకుంటా. కమింగ్ టైమ్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సింది 20% దగ్గరగా పక్కన పెట్టుకుంటా. మార్కెట్ పడిందా డబ్బులు పెడతా, మార్కెట్ పడలేదా అది అలానే ఉంటది. షార్ట్ టర్మ్ నా అవసరాలకు ఎప్పుడైనా కావాలంటే ఉంటది. బాండ్స్ లోనే దేంట్లోనే పెట్టుకున్నా 6-7% దగ్గరగా రిటర్న్ వస్తుంది కదా, జీరో రిటర్న్ ఏం కాదు కదా. అలా ఉంటాను. మార్కెట్ లో నాకు కొంచెం భయం ఉంది కాబట్టి 20% క్యాష్ పెట్టుకుంటాను. ఇవి తప్పితే మనం ఇంకేమైనా చేయడానికి ఆప్షన్ ఉందా? ఎస్ఐపి వాళ్ళ గురించి మాట్లాడలేదు అనుకుంటారు. ఎస్ఐపిని ఈవెన్ క్రాష్ అయిపోద్ది అన్నా సరే నెల నెలా చేసే పెట్టుబడిని ఆపడంలో లాజిక్ లేదు. నేను కాదు, మీరు ఇంక ఏ ఎక్స్పర్ట్ నైనా అడగండి, మీరు ప్రపంచంలో ఎవరినైనా అడగండి, ఎస్ఐపిని ఆపాలా, క్రాష్ అంటున్నారు ఎస్ఐపిని ఆపాలా, ఒక్కరు కూడా ఆపండి అని అనరు. ఎందుకంటే ఎస్ఐపి అనేది రూపీ కాస్ట్ యావరేజింగ్ జరుగుతుంది. అసలు దాంట్లో లాజిక్ లేదు ఎస్ఐపి ఆపడంలో. మనం అసలు కంగారు పడాల్సిందే కాదు. ఎస్ఐపి లంసం ఉందంటే ఈ ట్రంప్ రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ ఉంది చూసారా మనకి, యుఎస్ అని అనట్లేదు నేను, ట్రంపే తన ఇగోతోనే అవుతుంది ఇది. ఆ ట్రేడ్ డీల్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం బెటర్. అసలు తన బ్యాక్ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. రష్యా రిలేటెడ్ గా మనం వెనక్కి తగ్గాం, యుఎస్ రిలేటెడ్ గాను ఇవ్వాల్సిందన్న ఇస్తున్నాం. ఎక్స్ట్రా 25% టారిఫ్ ఎందుకు తీయట్లేదు, కంక్లూజన్ రావట్లేదు. అదొక ఇగో గేమా, లేకపోతే పాకిస్తాన్ రిలేటెడ్ గా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇంకేదైనా ఈక్వేషన్స్ మారాయా ఇండియా యుఎస్ రిలేటెడ్ గా? వాళ్ళు చెప్పింది మనం ఏమైనా ఆ టైంలో యాక్సెప్ట్ చేయలేదా? సర్టెన్ వే ఇంకేదో ఒక రప్చర్ అయితే అయినట్లు అనిపిస్తుంది. మిగిలిన కంట్రీస్ అన్నిటికీ ట్రేడ్ డీల్ ని సెటిల్ చేసి ఇండియా రిలేటెడ్ గా మాత్రం ఒక డిఫరెంట్ స్టాండ్ ని మెయింటైన్ చేస్తున్నారు తను. సో అదొక్కటి నాకు ఎందుకో క్లారిటీ వస్తే, లంసంలో పెట్టాలనుకున్నా, పెద్ద మొత్తంలో పెట్టాలనుకున్న డబ్బులు అది వస్తే అక్కడి నుంచి స్టాగర్డ్ మేనర్ టైం టు టైం నెల నెల కొంత మొత్తం పెట్టుకుంటూ ఒక 5 పార్ట్స్ గానా 10 పార్ట్స్ గానా లంసం ని డివైడ్ చేసి నెలలా పెట్టుకుంటూ వెళ్ళడం అనేది మంచి విధానం అనేది నేను నమ్ముతాను. మరి ఏఐ బబుల్, యుఎస్ కి సంబంధించిన డెట్ క్రైసిస్, ఈ జపాన్ రిలేటెడ్ గా చెప్పారు బాండ్ డీల్స్ పెరిగిపోతున్నాయి, జపాన్ అండ్ క్యారీ ట్రేడ్ అన్నారు. అవి ఇవి ఇవాళ క్రియేట్ అయినవి కాదు. మీరు ఇది సంవత్సరం తర్వాత వింటారు, 2 సంవత్సరాల తర్వాత వింటారు. ఏదో ఒక పాయింట్ లో ఏదో ఒకటి ప్లే మార్కెట్ పడుతుంది. కానీ ఇండియా రిలేటెడ్ గా ఉన్న వన్ ఆఫ్ ద స్ట్రెంత్ ఏంటంటే మనది ఏఐ రిలేటెడ్ గా పెరిగిన కంట్రీ కాదు, ఆర్ స్టాక్ మార్కెట్ కాదు. ఆ బబుల్ తో మన మార్కెట్స్ ఒకవేళ ఇంపాక్ట్ అయినా టెంపరీగా, ఫండమెంటలీ మనది దానికి కోరిలేషన్ అలా స్ట్రాంగ్ గా లేదు. కాబట్టి రికవరీలో మన స్ట్రాంగ్ గానే ఉంటది. పెయిన్ టెంపరీగా ఉంటది. సో మెంటలీ మనం ఆ పెయిన్ కి ప్రిపేర్ అయ్యి పెట్టుబడులు పెట్టుకోనుంచి, లేదు ఇంకా భయం ఉంటే ఒక 20% క్యాష్ ని పక్క నుంచి మార్కెట్ లో మన ఎస్ఐపీ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం మంచిదనేది నా అభిప్రాయం. లేదు నాకు ఇంకా చాలా ఎక్కువగా భయం ఉందంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ని గోల్డ్ లో, ఈ రాబర్ట్ కియోసాకి గారు ఏమంటున్నారు, మొత్తం బంగారం వెండి మొత్తం నేను అక్కడ పెట్టేస్తున్న డబ్బులు అంటున్నారు. నేను ఇక్కడ స్టాక్ మార్కెట్స్ నమ్మను, కరెన్సీని నమ్మను, రియల్ ఎస్టేట్ ని కూడా నమ్మను. ఎందుకంటే ఎకానమీ పడితే అది కూడా పడుతుంది, నేను దేని నమ్మను, నేను దాంట్లోకి వెళ్తాను అంటున్నారు. టూ మచ్ ఎక్స్ట్రీమ్ అనిపిస్తుంది ఆ థాట్. లేదు మీకు అలా అనిపిస్తే బంగారం రిలేటెడ్ గా మీకు ఒకవేళ మార్కెట్స్ నిజంగా అంత పానిక్ ని క్రియేట్ చేస్తున్నాయంటే గోల్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్. బట్ నేను పర్సనల్ గా చెప్తున్నాను కదా, ఈక్విటీస్ నాకు కొంచెం బెటర్ గా అనిపిస్తూ ఉంటాయి రెదర్ దాన్ గోల్డ్. సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, గ్లోబల్ గా ఏం జరుగుతుంది, దాన్ని బట్టి అవేం మారుతున్నాయని ట్రాక్ చేయడం కంటే ఎకానమీ రిలేటెడ్ గా మనకి ఒక ప్రిడిక్టబిలిటీ, ఒక సైకిల్స్ ఉంటాయి. కాబట్టి నాకు ఎందుకో ఈక్విటీ మీద కొంచెం ఎక్కువ మైండ్ ఉంటుంది. కాబట్టి నేను ఈక్విటీ మీద పెడతాను. లేదు గోల్డ్ రిలేటెడ్ గా వెళ్ళాలనుకున్న వాళ్ళది కూడా తప్పేం కాదు. ఎస్ఐపీలు నాపద్దు. మేజర్ రిస్క్ మార్కెట్ లో లేదు, మేజర్ రిస్క్ ఉన్నది మన మైండ్ సెట్ తో. మార్కెట్ లో వచ్చిన ప్రతి రిస్క్ న్యూట్రల్ అయిపోతూ తర్వాత మార్కెట్లు పెరిగాయి, కంగారు పడాల్సిన రీజన్ లేదు. కానీ మైండ్ లో ఒకటి చెప్పెట్టుంచుకోండి, మార్కెట్ క్రాష్ అవుతుంది. కానీ అది రాబర్ట్ కియోసాకి గారు చెప్పినట్టు, ఏఐ బబుల్ అంటున్నట్టు, లేకపోతే డెట్ క్రైసిస్ అన్నట్టు ఏదో ఒక ప్రిడిక్టబుల్ గా ఉన్నదే కాదు, అన్ప్రిడిక్టబుల్ గా. కోవిడ్ ఎవరైనా అనుకున్నారా? అన్ప్రిడిక్టబుల్ గా జరుగుతుంది. ప్రిపేర్డ్ గా ఉండండి. క్యాష్ తో ఉండాల్సిన నీడ్ కూడా లేదు. ప్రిపేర్నెస్ అంటే ఆ ఫాల్ అవుతున్నప్పుడు వీక్ హార్ట్ తో మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోదాం, ఆ మిగిలిన డబ్బులైనా సేవ్ చేసుకుందాం అనుకుంటే అక్కడి నుంచి ఇంకొంత పడ్డా మళ్ళీ పెరిగేటప్పుడు మిమ్మల్ని మార్కెట్ లోపలికి లాగుతుంది. మళ్ళీ ఇక్కడే పోగొట్టుకున్న
తెచ్చుకున్నావు ఇక్కడే తెచ్చుకొని మళ్ళీ ఆ యుఫోరియాలో మళ్ళీ లాగుతుంది. అలా మార్కెట్ పెరిగినప్పుడు లోపలికి వెళ్ళడం, పడిపోయినప్పుడు బయటికి రావడం. ఇందుకే మనం నష్టపోతాం మార్కెట్ లో. దయచేసి పడుతుంది మార్కెట్, కానీ నేను బయటికి రాను, నేను పెట్టింది ఇప్పుడు కోసం కాదు, నెక్స్ట్ 7 సంవత్సరాలు 10 సంవత్సరాల కోసం అనుకుంటే మార్కెట్ లో వచ్చే ఎలాంటి పానిక్ ఫాల్ కూడా మిమ్మల్ని ఇంపాక్ట్ చేయదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ మార్కెట్ రిస్క్ అయినా ఒక టైం కి మళ్ళీ కింద పడి పెరుగుతుందేమో, కానీ లైఫ్ రిలేటెడ్ గా మన ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇలా వచ్చే 50 లక్షలు 20 లక్షలు 30 లక్షల హాస్పిటల్ బిల్స్ మనం అప్పటి వరకు సేవ్ చేసిన డబ్బులు ఖచ్చితంగా కట్టలేవు. ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. చెక్ చేయండి, ఎక్కడైనా తీసుకోండి, చెక్ చేయండి. దానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఏ పాలసీ తీసుకున్నారు కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేస్తూ ఇది మన వాళ్ళకి షేర్ చేస్తే యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.